ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో 2 ఎలివేటెడ్ కారిడార్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ పై 2 కారిడార్స్కి అలౌ చేయడం జరిగింది. మరి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 300 కోట్లు పై కొంచెం చేంజ్ ఉంది. ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్కి, దాంట్లో భాగంగా వాళ్ళకు కాంపెన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే, అది అరౌండ్ 323 crores ఉండే. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ప్రోయాక్టివ్గా ఈ యొక్క 2 ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే సెంట్రల్ గవర్నమెంట్కి. మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి, హానరబుల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వీళ్ళు ఒక బృందంగా ఫామ్ అయ్యి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ 320 కోట్లు భారత ప్రభుత్వం కాదు, మీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి, అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేయొచ్చు. చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ చాలా వెనుకబడి ఉందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు అందరూ వెళ్ళి కన్విన్స్ చేసి ఈ రోజు ఈ 300 కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు డైరెక్ట్గా అయితే భారతదేశంకు రావాలో అది నిధుల రూపంగా కాకుండా, అంటే ఆ ప్రొవిజన్ లేదు, డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్కి ఇచ్చే ప్రొవిజన్ లేదు. కాబట్టి ఈరోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలోఅప్ చేసిండ్రు. మరి నేను ఈ సభాముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు, ఇవ్వద్దు, అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది. దానివల్ల నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది. మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా రాటిఫై చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్లో దీర్ఘకాలిక సమస్యలను చేస్తాం. దీంట్లో అధికారులు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి, మా డిఫెన్స్ ఎస్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి, మా కంటోన్మెంట్ సిఓ గారు కూడా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరెస్పాండెన్స్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్న కంటోన్మెంట్ బోర్డుకి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం. మరి దీంట్లో అధికారులు కూడా ఎలడైన కృషి చేయడం జరిగింది. మరి గత 5 monthsగా మేము దీని వెనకాల కష్టపడ్డాం. దీని వెనకాల 5 months నుంచి టేకప్ చేయడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి పాలన అంటే ఇది బీజేపీ పాలన అనే విధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక ఇష్యూ తీసుకపోతే గవర్నమెంట్ ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించడం జరిగింది. మరి ఇది ఒక చరిత్ర. ఒక ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బదులు ఇక్కడ లోకల్ బాడీని మేము డెవలప్ చేసుకుంటామంటే ఒక నిర్ణయం, ఒక మంచి చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం లాగా తీసుకోవడం జరిగింది. మరి దీనికి మేము అందరూ కూడా మా పార్టీ తరఫున కానివ్వండి, కంటోన్మెంట్ ప్రజల తరఫున అందరూ కూడా మేము ఈరోజు ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఈటల రాజేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. దీంట్లో మీరు ఒక సీనియర్ కంటోన్మెంట్ సిటిజన్ కావచ్చు, నాయకుడు కావచ్చు, బీజేపీ నాయకుడు కావచ్చు, దేని గురించి ప్రధానంగా మొదటి ప్రాతిపదికన మీరు మొదలు పెడతారు? దేనికి ఉపయోగించాలనేది ఈ నిధులు ఇప్పుడు ఈరోజు కంటోన్మెంట్లో మాది నాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్టర్ ఫ్లాప్ ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు అంటే మమ్మల్ని పట్టించుకోలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. వాళ్ళు నిధుల రూపంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ మా దగ్గర పార్టిసిపేట్ చేయలేదు. మా ఒక డ్రైనేజ్ అన్నీ కూడా అన్ఫార్చునేట్గా నాలాలకు కనెక్ట్ అయి ఉన్నాయి. అండర్ గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే మేము నాలాల అవుట్లెట్స్ అన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పకుండా దాని మీద ఫోకస్ పెడతాము. మరి అమృత్ స్కీమ్ కూడా ఇంకొక 500 crores ప్రతిపాదన చేస్తున్నాము. కానీ స్టేట్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ లేదు. గతంలో కేసీఆర్ గారు అనేక ఫండ్స్ అంటే మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఈ వాటర్ పైప్ లైన్ సంబంధించిన అన్నిట్లో కూడా టోటల్ అమృత్ ఫండ్సే. ఆయన చెప్పలేదు, మేము చెప్పుకోలేకపోయినాం, అదే తేడా. కానీ అన్ని అమృత్ ఫండ్స్లో వచ్చినాయి. అదే ఫండ్స్ మేము కూడా ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్ కూడా డైరెక్ట్ ఫండ్స్ రావాలని ఒక
రూల్ తీసుకొని వచ్చిండ్రు. దాని ద్వారా మేము అమృత్ స్కీమ్లో కానీ తప్పకుండా తీసుకొచ్చి నాలాలకి ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇస్తాము. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అన్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ నిధులు రావడానికి రేపు బోర్డు మెర్జ్ కాదు అన్న ఒక సాంకేతికం అనుకోవచ్చా, లేకపోతే బోర్డు ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయని కూడా అది ఒక సపరేట్ ఆస్పెక్ట్ అన్న, ఇది ఒక సపరేట్ ఆస్పెక్ట్. ఒకవేళ బాగుంటే అంటే ప్రజలకు దీనివల్ల ఉపయోగం అయితే తప్పకుండా గవర్నమెంట్ మర్జ్ కోసం కూడా ఆలోచన చేస్తుంది. దానికోసం ప్రణాళికలు తయారు చేస్తున్నారు. చాలా మటుకు ఒక 70-80% వద్దనే వాదన కూడా ఉన్నది. అన్ని వాదనలు తప్పకుండా కన్సిడర్ చేసి ఒక మంచి నిర్ణయం, ప్రజలకి ఉపయోగపడే నిర్ణయం తప్పకుండా గవర్నమెంట్ తీసుకుంటుంది.